బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్, హైదరాబాద్. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్లో పొత్తులు వికసించాయి. మరోవైపు అధికార పార్టీ కూడా ప్రణాళికాబద్ధంగా ముందుకు పోతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఎన్నికల్లో ఎవరిని ఎంచుకోవాలనేది ఓటర్కి ఉండేటువంటి సగటు సందేహం. ఇలాంటి పరిస్థితుల్లో ప్రస్తుతం నడుస్తున్నటువంటి ప్రభుత్వ విధానాలు ఎలా ఉన్నాయి, కూటమి కట్టినటువంటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఏ విధంగా మారబోతున్నాయి, ఈ తరుణంలో అనూహ్యంగా లోక్సత్తా వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఎన్డీఏ కూటమికి మద్దతుగా నిలవాల్సినటువంటి సందర్భం ఇది అని అన్నారు. ఎందుకు అన్నారు? దశాబ్దాలుగా అనేక పోరాటాలు చేసి ఎన్నికల సంస్కరణల కోసం, ప్రజాస్వామ్యం కోసం పనిచేసిన జేపీ గారి మనసులో ఉన్నటువంటి ఆలోచనలు ఏంటి, ఎందుకు ఎన్డీఏ కూటమికి మద్దతుగా నిలవాల్సిన పరిస్థితి ఉంది, ఈ అంశాలను విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు డాక్టర్ జయప్రకాష్ నారాయణ గారు ఉన్నారు. జేపీ గారు నమస్కారం. జేపీ గారు, ఈ స్టేట్మెంట్ని, అంటే ఇప్పటి వరకు మీరు చేసినటువంటి ఉద్యమ పరంపరను చూసిన వాళ్ళు కానీ, ప్రజాస్వామ్య ఆకాంక్షల గురించి మాట్లాడిన విధానాన్ని చూసిన వాళ్ళు కానీ కొంచెం ఆలోచింపజేసేటువంటి స్టేట్మెంట్. ఎందుకంటే ఎప్పుడు మీరు ఇలా చెప్పలేదు, ఒక కూటమి లేదా ఒక పార్టీకి మీరు మద్దతుగా ఉండండి అనేటువంటి మాట. ఎందుకు ఆంధ్రప్రదేశ్ని ఒక ప్రత్యేకమైనటువంటి సందర్భంగా చూడాల్సిన పరిస్థితి ఉందా ఇప్పుడు? కేశవ్, మనకి చాలా కాలంగా పరిచయం. ఒక 30 ఏళ్ల పాటు, 25 ఏళ్ల పాటు ఈ ప్రజాస్వామ్య ఉద్యమం, అంతకుమునుపు ఒక అధికారిగా, పౌరుడిగా నిరంతరం పోరాటం చేసిన వాళ్ళనే అవుతుంది. ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని చెప్పాను. అనుభవం నేర్పిన పాఠం ఏంటంటే, లాజిక్ ప్రకారం వెంటనే జరిగేది ఉన్నా కూడా ఒక సమాజ స్థితిని బట్టి, అక్కడ రాజకీయ పరిణితిని బట్టి కొన్ని మౌలికమైన మార్పులు చాలా కాలం పడతాయి. అంతకాలం పట్టకూడదు. వచ్చినంత మేరకు ఈ మార్పుల్ని సాధించడంలో కీలక పాత్ర వహించిన వాళ్ళు నేవకండి ఈ దేశంలో. అది అందరికీ తెలుసు. ఒక పాలనా సమాచార హక్కు వచ్చినా, లేకపోతే వ్యవసాయ రంగంలో ఆంక్షలు తొలగి రైతులకు ఆదాయం పెరిగే ఏర్పాటు జరిగినా, లేదంటే ఇప్పుడు ఇటీవల కాలంలో ఈ ఎలక్ట్రల్ బాండ్స్ దుమారం చెలరేగుతుంది. అసలు మీరు చెక్ రూపంలో విరాళాలు ఇచ్చినట్టయితే, బ్లాక్ మనీ కాకుండా వైట్ మనీ ఇచ్చినట్టయితే, పూర్తిగా పని రాయితీ కల్పించిన, వీటన్నిటిలో కూడా లోక్సత్తా పాత్ర, ప్రజాస్వామ్య పట్టణ పాత్ర, నా పాత్ర విశేషంగా ఉన్నది. కానీ మౌలికమైన మార్పులు ఇంకా ఈ సమాజం సిద్ధంగా లేదు, రాజకీయం సిద్ధంగా లేదు. అంచేత రాజకీయంలో ఉన్న చెడు చాలా మంచి జరుగుతోంది ఈ దేశంలో, టెక్నాలజీ వల్ల, ఆర్థికాభివృద్ధి వల్ల, మౌలిక సదుపాయాల వల్ల. కానీ రాజకీయం ఉన్న కొద్దికి ఇంకా చెడిపోతుంది. అది వాస్తవం. అందులో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో, దక్షిణాది రాష్ట్రాల్లో, కేరళ మినహాయిస్తే. అలాంటప్పుడు దేశానికి మార్గం ఏమిటి? ఈ దేశం నాశనం అయిపోయింది, దేశానికి భవిష్యత్తు లేదు. ఇది చాలా మూర్ఖుల వాదం, చారిత్రక దృక్పథం లేని వాళ్ళ వాదం. మానవ సమాజం ఎప్పుడు కూడా ముందుకే వెళ్తుంది. 20-30 ఏళ్లుగా రాజకీయం చాలా రకాలుగా చెడిపోయినా కూడా, అంటే ఓట్ల కొనుగోలు పెరిగిపోయింది, తాత్కాలికమైనటువంటి తాయిలాలు పెరిగిపోయినాయి, ప్రజల్ని మభ్యపెట్టి కులం, మతం పేరుతో ప్రజల్ని సమీకరించడం పెరిగిపోయింది. కానీ అదే సమయంలో ఆర్థికంగా మనం పెరిగాం. దేశం ఎందుకు తట్టుకుంటుంది అంటే, పూర్వంతో పోలిస్తే కరెంటు సరిగ్గా అందుతుంది, పూర్వంతో పోలిస్తే రహదారులు, రవాణా ఉన్నాయి, పూర్వంతో పోలిస్తే ఆదాయాలు పెరుగుతున్నాయి, పూర్వంతో పోలిస్తే నైపుణ్యాలు కొంతమేరకన్నా పెరుగుతున్నాయి. ఇవాళ ప్రపంచంలో కాస్త ఎదిగే అవకాశం ఈ దేశానికి స్పష్టంగా ఉంది. అది కనుక మనం కనీసం నడవనిస్తే, ఆర్థికంగా పెరిగే అవకాశం మన ప్రజలకు ఇచ్చినట్టయితే, కడుపు నిండిన వాళ్ళ ఆలోచన కొంచెం పరిణతి చెందుతుంది. ఆకలిగా ఉన్నవాడు ఈ పూట ఆకలి ఏంటి, ఈ సాయంత్రం భోజనట్లా, రేపు భోజనట్లా తప్ప అంతకంటే ఎక్కువ ఆలోచించడం కష్టం అవుతుంది. ప్రజాస్వామ్యం అన్నది మధ్యతరగతి వర్గాల వ్యవస్థ. ప్రజాస్వామ్యం ఆకలిలో ఉన్న పేదలకి ప్రజాస్వామ్యం అంతగా పనిచేయదు. కాబట్టి ఒక నిర్ణయానికి నేను వచ్చాను, చాలా నిస్సందేహంగా చెప్తున్నాను బహిరంగంగా కొన్నేళ్ల నుంచి. ఇవాళ దేశంలో ప్రజాస్వామ్యాన్ని బాగు చేయడానికి, ప్రజల భవిష్యత్తు తీర్చిదిద్దడానికి ఒకే ఒక్క ఆశాకిరణం అన్నది, అది ఆర్థిక ప్రగతిని వేగంగా చేయడం. అది చేయాలంటే మౌలిక సదుపాయాలు కావాలి, అది చేయాలని చెప్పంటే పెట్టుబడులకు ప్రోత్సాహం కావాలి, అది చేయాలంటే చట్టం ఉన్నవాడికి చుట్టమైన దేశంలో కొంతమేర కన్నా, అరే నేను వ్యాపారం చేస్తే, నేను నా డబ్బు పెట్టుబడిగా పెడితే, రిస్క్ తీసుకుంటే నాకు న్యాయం దొరుకుతుంది, నేను మార్కెట్లో అందరితో పోటీ పడగలను, ప్రజలు ఒప్పుకుంటే నేను ఎదుగుతాను, పిల్లలు బాగుపడతారు. ఆ ధైర్యం కావాలి. అది కావాలంటే యువతకు నైపుణ్యం కావాలి, మంచి ఆరోగ్యం కావాలి. అభివృద్ధి అంతా ఒక మహానగరంలో కాకుండా, ఒక హైదరాబాద్లోనో, చెన్నపట్నంలోనో, బొంబాయిలోనో కాకుండా, బెంగళూరులో కాకుండా, కాస్త గ్రామ ప్రాంతాలకు విస్తరించేట్టుగా చిన్న చిన్న పట్టణాలు రావాలి.
కాబట్టి రాజకీయ సంస్కరణలు దేశంలో ఏ లక్ష్యాలతో లోక్సత్తా పోరాడుతుందో అది కొనసాగాలి. నేను 5 ఏళ్లలో జరిగిపోతుందని ఆశపడ్డాను. రైట్. అనుకున్న పాఠం అది 5 ఏళ్ళు కాదు 50 ఏళ్ళు పడుతుందని అర్థమైంది నాకు. ఈలోగా దేశాన్ని కాపాడుకోవాలంటే ఆర్థిక ప్రగతి కావాలి. మన అదృష్టం కొద్దీ ఆర్థిక ప్రగతి ఇవాళ మనకు అందుబాటులో ఉన్నది. కానీ ఆంధ్రప్రదేశ్లో తీర ప్రాంతంలో రాష్ట్రం అయినప్పటికీ కూడా అక్కడ ప్రజల్లో బోడంత తపన ఉన్నది, నైపుణ్యం ఉన్నది. దేశ విదేశాల్లో అక్కడ మంచి పేరు పొంది అనుభవం పొందిన వాళ్ళు చాలామంది ఉన్నారు, పెట్టుబడి పెట్టేవాళ్ళు ఉన్నారు. ఇవన్నీ ఉన్న అంగట్లో అన్నీ ఉన్నాయి, అల్లుడినొట్టు శని అయిపోయింది. రాష్ట్రం ముక్కలైన కారణంగా, హైదరాబాద్ను కోల్పోయిన కారణంగా దిగాలు పడ్డాం. ఆర్థికంగానూ కొంచెం ఇబ్బందులు పాలైనారు. మళ్ళీ ఆంధ్రప్రదేశ్కి ఆర్థికంగా ఇబ్బందులు తగ్గించడం కోసం బాగా కృషి చేసిన వాడిని నేను. ఇవాళ రాష్ట్ర విభజన నేపథ్యంలో మనకు వచ్చే రైతుల కోసం కానీ, ఆ తర్వాత ఇచ్చిన హామీలు అమలు చేయడం కోసం గట్టిగా శాస్త్రీయంగా ప్రామాణికంగా పోరాటం కానీ, ఈ మొత్తంలో కూడా నా పాత్ర చాలా విశిష్టంగా. కాబట్టి ఈ నేపథ్యంలో మనకున్న ఒకే ఒక్క దారి సంక్షేమాన్ని, అభివృద్ధిని సమతూకం చేయడం. సంక్షేమం అవసరం, కానీ దాంతోపాటు రేపొద్దున ఉపాధి కల్పన లేకపోతే, ఆదాయాలు పెరగకపోతే, పెట్టుబడులు రాకపోతే, మౌలిక సదుపాయాలను బాగు చేయకపోతే, ప్రభుత్వం చేయాల్సిన పనులన్నీ చేయకుండా నాశనం చేసి పారేసి నేను సగం డబ్బు తినేస్తాను, మిగతా డబ్బు అంతా పనిచేస్తాను, అదే పరిపాలన అని చెప్పి అన్నట్టయితే ప్రజాస్వామ్యంలో ఒక పేద దేశంలో అది చాలా శాపం. ఇది చాలా భయంకరమైన ప్రమాదం. ఎందుకంటే ఎవరో డబ్బు పంచుతున్నారు, వాళ్ళ డబ్బు అనుకుంటారు జనం, పాప అమాయక జనం. ఇది మన డబ్బు అని ప్రజలకు అర్థం కావట్లా, ఇది మన హక్కు అని అర్థం కావట్లా. అంతేకాకుండా సంక్షేమంతో పాటు రేపొద్దున నా పిల్లలు ఎదగగలగాలి, ఎవరిని యాచించే అవసరం లేకుండా ఎవరితోనైనా పోటీ పడగలగాలి. వాళ్ళ నైపుణ్యాన్ని బట్టి వాళ్ళకి ఉపాధి రావాలా, వ్యాపారం చేయగలగాల, వృత్తిని చేపట్టాలా, ఆదాయాలు పెరగాల, మిగతా వాళ్ళతో సమానం కావాలి. పేదరికం ఆ రకంగా పోతుంది తప్ప ఎవడో డబ్బులు పంపిణీ చేస్తే పేదరికం ఏనాడు పోదు. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం చాలా విచిత్రంగా అసలు సంక్షేమమే పరిపాలన, ఇంకేం లేదు. అంటే ప్రభుత్వం చేస్తున్నటువంటి వాదన, అధికార పార్టీ చెప్తున్నటువంటి వాదన కూడా చూస్తే ఇది మానవ వనరుల అభివృద్ధికి చేస్తున్నటువంటి పెట్టుబడి కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో దీనివల్ల ఎక్కువ ప్రయోజనాలు ఉంటాయి అంటున్నారు. సామాజిక పెట్టుబడిగా దీన్ని వర్ణించాల్సినటువంటి అవసరం ఉందని వైసీపీ నాయకులు చెప్పారు. అలాంటి సంకేతాలు కానీ అలాంటి అవకాశం కానీ కనిపించడం లేదా ఇందులో? కేశవ్, మానవ వనరుల అభివృద్ధి ఖచ్చితంగా కావాలి, దాని అనుమానం. నేను నిరంతరం మాట్లాడేది ఏంటి? విద్య, ఆరోగ్యం, విద్య, ఆరోగ్యం. అసలు భారతదేశంలో గత 30 ఏళ్లలో నా అంతగా విద్య ఆరోగ్యం ఆకర్షించిన వాడు లేడు. కొత్త జాతీయ విద్యా విధానంలో నా పాత్ర ఉంది. అలాగే జాతీయ ఆరోగ్య మిషన్ని రూపకల్పన చేసిన వాడిని జాతీయ స్థాయిలో జాతీయ సలహా మండలి సభ్యుడిగా. కాబట్టి అవి వద్దని చెప్పిన ఎవరు అనరు. కానీ డబ్బు ఖర్చు పెడితే విద్య వస్తున్నట్టు కాదు. ఆంధ్రప్రదేశ్లో 90-95 వేల రూపాయలు ఒక్కొక్క బిడ్డ మీద పాఠశాల విద్యకు ప్రభుత్వం ఖర్చు పెడుతుంది. నా దగ్గర గణాంకాలు ఉన్నాయి, కాకతాళీయంగా గణాంకాలు ఉన్నాయి. 14-16 సంవత్సరాల మధ్య, లేదా 16-18 సంవత్సరాలు, 14 నుంచి 18 సంవత్సరాల లోపల, అంటే 18 ఏళ్ళు అంటే 7-8 ఏళ్ళు 10 ఏళ్ళు చదువుకునేలాగా 100కి 25 మంది 2వ తరగతి స్థాయి చిన్న పేరాన్ని చదవలేకపోతున్నారు ఇప్పటికి కూడా ఆంధ్రప్రదేశ్లో గ్రామీణ ప్రాంతాలు. 2వ తరగతి స్థాయి అర్థం చేసుకోవడం కూడా మాట్లాడతాను నేను. 2వ తరగతి స్థాయి చదవలేకపోతున్నారు 17-18 ఏళ్ల వయసులో. అట్లాగే చిన్న భాగారం చేయమంటే 3 అంకెల సంఖ్యను 1 అంకెతో భాగారం చేయమని చెప్పంటే మీకు 17-18 ఏళ్ల వయసులో వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో 43% మంది 365ని 7తో భాగించు అని చెప్పంటే భాగించలేకపోతున్నారు. ఎందుకు భాగించడం తెలియదు, అది పక్కన పెడదు. మనం అభివృద్ధి చేసా ఉంటున్నారు కదా. నేను ఊరికి ఎప్పుడు కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడు, గణాంకాలు లేకుండా, వాస్తవాలు తర్కం లేకుండా మాట్లాడితే ఊరికే పోసుకోలు కబుర్లకి. అట్లాగే రాత్రి 10ంటికి పడుకున్నావు, పొద్దున్న 6ంటికి లేచావు, ఎన్ని గంటలు నిద్రపోయావో చెప్పు అని చెప్పంటే మీకు 14-16 సంవత్సరాల మధ్య 40% మంది, 14-16 సంవత్సరాల మధ్య 40% మంది రాత్రి 10ంటికి పడుకుని పొద్దున్న 6ంటికి లేస్తే ఎన్ని గంటలు పడుకున్నామంటే చెప్పలేకపోతున్నారు. కఠోరమైన వాస్తవాలు ఇవన్నీ, కల్పితం కాదు. అసలు సర్వే అని చెప్పి నేనే జాతీయ స్థాయిలో మొట్టమొదటి సర్వే 2005లో ఆ నివేదిక బయట పెట్టాను. నేను మాంటెక్స్ గాలివాలి ఆనాటి ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు, మేమిద్దరం దాన్ని ఢిల్లీలో దాన్ని విడుదల చేశాం. అప్పటి నుంచి ప్రతి ఏడాది సర్వేలు తిరుగుతున్నాయి. అలాగే మార్కెట్లో తూకం రాళ్ళు వేయాలయ్యా, 3.5 కేజీలు టొమాటో కొనాలా,
3.5 కేజీలు రాళ్ళు పెట్టు తూకం వేయడానికి అని చెప్పంటే 14 నుంచి 16 సంవత్సరాల వయసు మధ్య 44% మందికి ఆ తూకం రాళ్ళు పెట్టడం చేత కాదు. ఇంకా ఇలా పోతూ చెప్పగలను కూడా అంత. కానీ అంటే ఇది విద్యా విధానంలో మార్పు కోసం చేసిన ప్రయత్నమా? ఖర్చు కనిపిస్తోంది, మానవ వనరుల అభివృద్ధి జరగటం లేదు. Right. జరగొద్దని మెడ మీద తలకాయ ఉన్నవాడు ఎవడండు. మానవ వనరుల అభివృద్ధి లేకుండా సంపాదించే శక్తి పెంచకుండా, ఒక పక్కన నైపుణ్యం కావాలి, సంపాదించే శక్తి రావాలి, మరో పక్కన సంపాదించడానికి ఉపాధి కలగాలి. అది కావాలంటే మౌలిక సదుపాయాలు, పెట్టుబడులు, పారిశ్రామికీకరణ, ఉపాధి కల్పన కావాలి. ఈ రెండు కావాలి. ఇవన్నీ పక్కన పెట్టేసి తాయిలాలు ఇవ్వటమే, బటన్ నొక్కటమే, పన్నుల డబ్బు వసూలు చేసేది కూడా నేను ఇచ్చా, ఎవరో మా నాన్నగారి సొమ్ము నేను తాకట్టు పెట్టినట్టుగా ప్రజల సొమ్ము మీరు తీసుకుని ఆ డబ్బుని సగం తగలేసి సగం కైంకర్యం చేసి ఎన్నికల్లో ఖర్చు పెట్టాం కాబట్టి ఇది మా మహారాజులం కాబట్టి మిగతాది అందరికీ క్రమబద్ధంగా పనిచేసి ఇదే పరిపాలన అని చెప్తే దాన్ని మనం అంతా ఒప్పుకుంటే భారతదేశం ఎల్లకాలం నిరుపేద దేశంగా మిగిలిపోతుంది. 1000 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉన్న రాష్ట్రం, చాలా గొప్ప పునాదులు ఉన్న రాష్ట్రం, 50-60 ఏళ్ల క్రితమే గొప్ప సంస్కృతికి, హేతుబద్ధమైన వాదనలకి, శాస్త్రీయ విధానాలకి, మంచి విద్యకి, నైపుణ్యానికి పేరొందిన రాష్ట్రం. ఒక కట్టమంచి రామలింగారెడ్డి, ఒక గోపురాజు రామచంద్రరావు, లేకపోతే ఒక తిరుపతినేని రామస్వామి, ఒక తాపీ ధర్మారావు, ఇలాంటి వాళ్ళంతా కూడా ప్రజల్లో సైంటిఫిక్ దృక్పథాన్ని, ఆలోచనని కులానికి అతీతంగా, మతానికి అతీతంగా, ప్రాంతానికి అతీతంగా శాస్త్రయుక్తాన్ని పెంచే ప్రయత్నం చేసిన రాష్ట్రం. ఈవేళ కులాల గొడవ తప్ప, ఒకళ్ళొకడు బూతులు తిట్టుకోవటం తప్ప, బస్తీ మీద సవాల్ తప్ప, అయినకాడికి దోపిడీ తప్ప, ఒక భయానక వాతావరణం తప్ప ఒక ప్రజాస్వామ్య సమాజంలో ఉన్న భావన లేదు, ఎదుగుతామన్న విశ్వాసం లేదు. కానీ అంటే దీనికి అంతటికీ ఒకే పార్టీ బాధ్యత వహించాల్సిన పరిస్థితి ఉంటుందా? ఆంధ్రప్రదేశ్లో ఉన్న రాజకీయ పార్టీలన్నీ ఈ దేశంలో మన రాష్ట్రాలలో ఉన్న పొరపాట్లకి రాజకీయంలో అధికారంలో ఉన్న వాళ్ళందరూ కూడా తలా పాపం తలా పిడికిడు అంటారు కదా. నాతో సహా నేను కూడా ప్రభుత్వంలో పనిచేశాను కదా, కాబట్టి నేను ఎవరి మీద నింద వేయట్లా. ఇప్పుడేం చేయాలి? ఇట్లు శాపనార్థాలు వాళ్ళకి వదిలేద్దాం, వాళ్ళు చాలా నిష్ణాతులు దానిలో. ఒకరినొకటి తిట్టిపోయటంలో, శాపనార్థాల్లో మనకెందుకు గొడవ అంతా? ఇప్పుడు మనం చూడాల్సిన దేశం ఏ పరిస్థితుల్లో ఉంది, దాని నుంచి బయటపడడానికి మార్గం ఏంటి? ఉన్న వాళ్ళల్లో ఎవరు ఉన్న మేరకు కాస్తంత విజ్ఞత వ్యవహరించే అవకాశం ఉన్నది. అంతకుమించి నేను మళ్ళీ చెప్తున్నాను, ఇదేదో మంచికి చెడుకి మధ్య పోరాటం కాదు, దేవతలకి రాక్షసులకి మధ్య పోరాటం కాదు. అంటే మీరు చెప్పినటువంటి మార్పుని విశ్వసించడానికి ఎన్డీఏ కూటమి వైపు నుంచి చూస్తే పాజిటివ్ పాయింట్స్ ఏంటి? 3-4 విషయాలు తీసుకోండి. ఖచ్చితంగా గత 10 ఏళ్లలో నరేంద్ర మోదీ గారు ప్రభుత్వం కానీ, అంతకుముందు వాజ్పేయి గారి ప్రభుత్వం కానీ మౌలిక సదుపాయాల కల్పనలో చాలా పెద్ద ప్రయత్నం జరిగింది. ఈ దేశానికి మొబైల్ ఫోన్లు 100 కోట్ల మందికి వచ్చినాయి అంటే, ఇవాళ దేశమంతా డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వచ్చింది అంటే, అవినీతి లేకుండా సంక్షేమాన్ని మధ్యవర్తులు లేకుండా అందించగలుగుతున్నారు అని చెప్పంటే, పెట్టుబడులు పెరుగుతున్నాయి అంటే, ఒక విశ్వాసం కలుగుతోంది అంటే, కోవిడ్ లాంటి సంక్షోభాన్ని ఎదుర్కొని కూడా ఆర్థిక ప్రగతి ప్రపంచంలో పెద్ద దేశాల్లో ఎక్కువ స్థాయిలో ఉన్న వచ్చే 20-25 ఏళ్ళు పెరిగే అవకాశం కనిపిస్తోంది అంటే, ఖచ్చితంగా సంక్షేమాన్ని, అభివృద్ధితో సమతూకాన్ని మోదీ ప్రభుత్వం పాటించింది, గతంలో వాజ్పేయి ప్రభుత్వం పాటించింది. అలాగే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, ఆయన మీద ఎన్నైనా మీకు ఆరోపణలు ఉండొచ్చు, లేకపోతే విమర్శలు జరగచ్చు, తప్పలేదు, రాజకీయంలో ఎవరైనా విమర్శించవచ్చు. కానీ ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ, తర్వాత బాగా దిగులు పడిపోయినటువంటి విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ 2014-19 మధ్య మౌలిక సదుపాయాల కల్పన, ఆర్థికంగా కష్టమున్నా కూడా ఉన్నంతలో దాన్ని జాగ్రత్తగా పొదుపుగా వాడి ప్రయోజనాలు తీసుకువచ్చే ప్రయత్నం చేయడం, పరిశ్రమలను ఆకర్షించడం, పెట్టుబడులను ప్రోత్సహించడం, ఒక విశ్వాసాన్ని కలిగించడం ఖచ్చితంగా ఆయన చేసినటువంటి విశ్వసనీయత ఉన్నది. ఇక పవన్ కళ్యాణ్ గారు ఇంకా పరిపాలనలో లేరు కాబట్టి అది చెప్పలేం, కానీ ఒక స్వచ్ఛమైన రాజకీయం కావాలని చెప్పని మనసు పెట్టి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి గత చరిత్రను బట్టి మనం చూడగలం. రెండోది ఏమవుతుంది, మన దేశంలో చట్టబద్ధ పాలన లేదు. మన దేశంలో బడుతున్నాడిదే బరే, రాష్ట్రం అంతే, దేశం అంతే, దానిలో ఈ పార్టీ ఆ పార్టీ పెద్ద వేరుగా లేవు. కానీ దానిలో కూడా శృతి మించిపోయింది. ఆంధ్రప్రదేశ్లో శృతి మించిపోయింది, ఒక గీత దాటిపోయింది. మనకేదో తెలుగులో సామెత ఉంది, మోసం తింటున్నా కదా అని మెడలో మోకులు వేసుకోవడం అన్నమాట. విపరీతమైన ధోరణి వచ్చేసింది, ఒక ఆధిపత్య ధోరణి, మిగతా వాళ్ళని బతకనీయని ధోరణి, అంత తెలుస్తామన్న ధోరణి, ఒక మాఫియా ధోరణి.
ఖచ్చితంగా ఏ పార్టీ ఉన్నా నరేంద్ర మోదీ గారు జాతీయ స్థాయిలో ఉండొచ్చు, మరి ఇవాళ రేవంత్ రెడ్డి గారు తెలంగాణలో, జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లో ఉండొచ్చు, లేకపోతే ఇంకొకరు రావచ్చు, ఎవరున్నా కూడా చట్టబద్ధ పాలన సమూలంగా మార్చాలి. కానీ కనీసం ఉన్నత నాశనం కాకూడదు. ఈవేళ అసలు మీ ఆస్తుల రక్షణ ఉంటుందా? అసలు ఎలక్షన్లో ఓట్లు స్వేచ్ఛగా వేయగలరా అని మొట్టమొదటిసారిగా తెలుగునాట ఒక చర్చ చెలరేగుతోంది. ఏ పెద్ద రాష్ట్రంలో కూడా భారతదేశంలో గత 75 ఏళ్లలో ఎన్ని లోపాలున్నా కూడా ఎన్నికల్లో స్వేచ్ఛగా ఓటు వేసే అవకాశం లేదన్న భయం కలగల. అంటే ఏమిటి? చట్టబద్ధ పాలన అసలే ఊగిసలాడుతోంది, దాన్ని మరింత దిగతచ్చారు. ఈ రెండు విషయంలో పొరపాట్లు ఉన్నాయి, అన్ని పార్టీల్లో పొరపాట్లు ఉన్నాయి. మన వ్యవస్థ లోపభూయిష్టమైంది, కానీ కాస్తంత ఎంతో కొంత కొన్ని మర్యాదలు పాటించు, కొన్ని పద్ధతులు పాటించడం ఈ కూటమిలో ఉన్న పార్టీలకు ఉన్నది. అంటే రెండు విషయాలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజల్ని ఎక్కువగా తొలుస్తున్నటువంటి, మీరు అన్నట్టుగా అప్పట్లో అంటే 2014-19 కాలంలో చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు ఆర్థిక పురోభివృద్ధికి బాటలు వేసి ఉండొచ్చు, కానీ మొత్తం అవినీతిమయమైపోయినటువంటి పరిపాలన అనేటువంటి ఆరోపణ వైసీపీ బలంగా చేసింది. 2019 ఎన్నికల్లో తీర్పు కూడా వైసీపీకి అనుకూలంగా వచ్చింది. ఇప్పుడు చేస్తున్నటువంటి ప్రచారం కూడా అదే తరహాలో ఉంది. ఇంకా రెండో విషయం, ఇప్పుడు వైసీపీ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి అరాచక పాలన అనేది కేవలం తెలుగుదేశం అనుకూల మీడియా సృష్టిస్తున్నటువంటి ప్రచారం మాత్రమే అనేటువంటి కౌంటర్ స్ట్రాటజీ కూడా విపరీతంగా వినిపిస్తుంది. సో ఈ రెండు అంశాలకి సమాధానం ఏం చెప్తారు మీరు? కేశవ్, నేను నోట్లో నొరబెట్టి ఎవరి గురించి మాట్లాడను, అనవసరం. అది వాళ్ళు చూసుకుంటారు, వాళ్ళు తిడతారు, వీళ్ళు తిడతారు. కానీ ప్రజలు ఆలోచించాలి కదా, ప్రజలు ఆలోచించాలంటే దానిలో దింపకండి. నేను చెప్పేది వాస్తవమా కాదో ప్రజలకు తెలుసు. ఉదాహరణకి దేశ చరిత్రలో ఏనాడో కూడా ప్రభుత్వ ఖజానాకి రావాల్సినటువంటి పన్నుల డబ్బుని ఖజానాలో కూడా రాకుండా ప్రత్యక్షంగా ఎస్క్రో అకౌంట్ పెట్టి అప్పు ఇచ్చిన వాడికి ఇవ్వటం అనేది చరిత్రలో జరగల. అది రాజ్యాంగ విరుద్ధం. పన్నుల డబ్బు ప్రతి రూపాయి ముందు ఖజానాకు రావాలి. తర్వాత శాసనసభ రాష్ట్రంలో అయితే, లోక్సభ జాతీయ స్థాయిలో అయితే నిర్ణయం చేయాలి అలా ఖర్చు అవుతుంది పని. ఖజానాకు కూడా రాకుండా విడ్డూరంగా ఎస్క్రో అకౌంట్ వస్తుందంటే రాజ్యాంగం పనిచేస్తుంది అనుకుంటున్నారు రాష్ట్రంలో? ఇది వాస్తవం. ఇట్ ఈస్ అన్ అబ్సల్యూట్ ఫ్యాక్ట్. నేను పూర్తి ఆధారాలతో చెప్తున్నాను. అట్లాగే ప్రభుత్వ ఆస్తుల్ని, జిల్లా కలెక్టర్ల ఆఫీసులు, ప్రభుత్వ కార్యాలయాలను తాకట్టు పెట్టడం చరిత్రలో ఎప్పుడు ప్రభుత్వానికి ఉండదు. గవర్నమెంట్ సావరెన్. 1,00,000 కోట్ల రూపాయలకి పైచులకి ఈవేళ పన్నులు జరిగిపోయినాయి, కాంట్రాక్టులు అయిపోయినాయి, చెల్లించాల్సిన డబ్బులు ఉన్నాయి, కొనుగోలు ఉంటే కొనుగోలు చేశారు, అవి చెల్లించక బకాయిలు పెట్టారు. నీ చావును ఏం చేస్తామని కోర్టుకు వెళ్తే ఏమవుతుందో మనకు తెలుసు. 10 ఏళ్ళు పడుతుంది. పాపం చిన్న వ్యాపారులు, చిన్న కాంట్రాక్టర్లు, చిన్న ఉద్యోగులు ప్రాణాంతకంగా బతుకుతున్నారు, కళ్ళనీళ్ళు పెట్టుకుంటున్నారు. ఎప్పుడు జరగల. ఆర్థికంగా చాలా ప్రభుత్వాలు చాలా ఇబ్బందులు చూసినాయి, కానీ ఇంతగా మేమోయా నీ కర్మ నీ చూసుకో జరగల. కాబట్టి మామూలు పరిపాలనలో ఉండే అపసవ్య ధోరణులు వేరు, ఇవాళ జరుగుతున్న తీరు వేరు. అన్ని తప్పులే, ఎక్కడ తప్పున్న తప్పే. కానీ చిన్న తప్పుని పెద్ద తప్పుని ఒకే రకంగా చూసి మనం అన్నిటికీ ఉరిశిక్ష అనలేము, అన్ని భయంకర నేరాలుగా చిత్రించలేం. తప్పుల్ని సవరించాలి. ఈ ప్రజాస్వామ్యంలో ఉన్న తప్పుల్ని నా అంతగా విమర్శించిన వాళ్ళే. అది ఎన్డీఏ ప్రభుత్వం చేసినా, బీజేపీ చేసినా, చంద్రబాబు గారిని బహుశా నేను విమర్శించిన ఎవరిని విమర్శించారు మీ అందరికీ తెలియదు. ఆయన్ని లోకమంతా కీర్తిస్తున్నాడు, లోపాలను చూపెట్టాను, అధికార కేంద్రీకరణ పొరపాటును వాదించాను. అవినీతి వాళ్ళ దేశంలో తాండవంటలేదని చెప్పంటే మనం మోసం చేసుకుంటున్నాం. ఎలక్షన్లో 25-30 కోట్లు ఖర్చు పెట్టిన తర్వాత అవినీతి లేకుండా రాజ్యం నడుస్తుందా? వ్యక్తులుగా అవినీతి పరులు కాకపోవచ్చు, ఒక వ్యవస్థగా, ఒక రెంట్ సీకింగ్ వ్యవస్థలో మనం నిలబడుతున్నాం. దాని నుంచి బయటపడాలి. దానికి ఈ పార్టీ ఆ పార్టీ మినహాయింపు కాదు. ఎవరు ఎక్కువ ఉన్నారు, ఎవరు తక్కువ ఉన్నారు నేను దానిలో మాట్లాడు. అవి మీకు తెలుసు, నాకంటే ఎక్కువ ప్రజలకు తెలుసు. కాబట్టి ఇవన్నీ ఏంటంటే వాదనలు వదిలేద్దాం. ప్రతిదానికి కులం తీసుకొస్తున్నాం. ఇది ఒక కుల, రెడ్ల పార్టీ, అది కమ్మ పార్టీ, అది కాపు పార్టీ. ఇది చాలా మనం అవమానించుకునేటువంటి స్థాయి. రాజశేఖర రెడ్డి గారు ఏ కులం ఆయన? ఎన్నిసార్లు ఆయన బహిరంగంగా నేను మెచ్చుకుంటున్నాను. ఆయన ఒక అభివృద్ధి సంక్షేమానికి సమతూకాన్ని తీసుకొచ్చి అభివృద్ధికి బాట వేశారు. ఆ ఇంగిత జ్ఞానం కావాలి ఏ పార్టీ ఉన్నా కూడా. అది పూర్తిగా పోగొట్టేసి అసలు నాకు పరిపాలన గురించి నాకు అనవసరం, నేను మీకు అందరూ డబ్బులు పంచుతున్నాను, లేదా నేను ఇస్తున్నాను, నీ ఓట్లు నాకు హక్కు, భవిష్యత్తు నాశనం అవుతుంది, మీ పిల్లలు ఎట్లా ఉంటారు, తరతరాలుగా బెదలుగా మిగిలిపోతారు, మీది పుచ్చుకుని చేయి. ఈ ధోరణి ప్రజాస్వామ్యానికి, మనిషి హుందాతనానికి చాలా ప్రమాదకరం. కానీ ప్రభుత్వ పక్షాన్ని చేస్తున్నటువంటి వాదనని మనం చూస్తే కనుక ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి విషయంలో ఎక్కడా కూడా కుంటుపడడం అనేది కానీ, వెనుకబాటుతనం అనేది కానీ. నిజంగా అభివృద్ధి అద్భుతంగా జరిగితే, నిజంగా ఉపాధి కల్పన బ్రహ్మాండంగా ఉంటే
నిజంగా రేపొద్దున తమ కాళ్ళ మీద నడిపే అవకాశం ప్రజలకు ఉన్నట్టయితే, ఆర్థికంగా సౌష్ఠవం ఉన్నట్టయితే, రాష్ట్రంలో మరుగు సదుపాయాల కల్పనుంటే, పారిశ్రామికంగా పెట్టుబడులు జరిగినట్టయితే, మీరు నేను ఎంత మాట్లాడినా కూడా టంకా బజాయించి ప్రజలు మళ్ళీ పట్టం కడతారు. కానీ అప్పుల విషయంలో మీరేం చెప్తారు? అసలు అప్పులపైన అంతా అభూత కల్పనలో తప్పుడు ప్రచారం తప్పితే ఏమీ లేదనేటువంటి వాదనకి సమాధానం ఉందా? ఇది ప్రభుత్వం నుంచి ఇచ్చినటువంటి సమాచారం, నా సొంత సమాచారం కాదు. 2022-23 సంవత్సరంలోనే, గత సంవత్సరానికే, ఈ నడుస్తున్న సంవత్సరం కూడా కాకుండా 43% అప్పులు అధికారికంగా ప్రభుత్వం తీసుకున్నవి. ప్రభుత్వం అది తీసుకున్నా కూడా ఆఫ్ బడ్జెట్ లోన్స్ అంటారు వేరే వాళ్ళు. అది కాకుండా బకాయిలు చూసినట్టయితే, అంటే చెల్లించాల్సిన డబ్బులు, అప్పులు చేయలేదు కాబట్టి డబ్బులు కట్టలేదు కదా, మీకు నేను ₹1,00,000 ఇవ్వాలి, నేను ఇవ్వలేదు, నా ఖాతాలో డబ్బు పోదు, కానీ మీకు ఇవ్వాలి. అది అప్పు కింద లెక్క. ఎవరి దగ్గర అప్పు తీసుకోరండి కాగితం మీద, అందుకని అప్పుగా కనిపించట్లేదు. అది కూడా తీసుకుంటే 50% వచ్చింది. ఈ డబ్బంతా పని వనరులు వచ్చినాయా, ఆస్తులు పెరిగినాయా సమాజానికి? లేదు. తాయిలాలకు ఖర్చు పెడుతున్నాం, దుబారా ఖర్చు పెడుతున్నాం, రోజువారీ ఖర్చులు ఖర్చు పెడుతున్నాం. ఆంధ్రప్రదేశ్ కష్టాలన్నిటికీ కూడా విభజన హామీలు అమలు చేయకపోవడమే కారణం అనేటువంటి చర్చ ఎక్కువ జరుగుతుంది. అదే ప్రధానమైనటువంటి ఇబ్బందిగా. దానికి నేను చేసిన కృషి ఏ అధికారం లేకుండా, ఒక ఎమ్మెల్యే ఎంపీ లేకుండా భారతదేశంలో ఎవరు చేయాలి, ఆ తెలుగునాట ఎవరు చేయాలి? కేవలం నా ప్రయత్నం వల్లనే 2014-15 సంవత్సరానికి చెందినటువంటి బకాయిలు, రెవెన్యూ డెఫిసిట్ బకాయిలు ఇంతవరకు రానివి మొన్న 10,461 కోట్లు వచ్చినాయి. ఆ మొత్తం క్యాల్కులేషన్ అంతా నేను 2019లో చేసి భారత ప్రభుత్వానికి ఇచ్చాను, రాష్ట్రానికి ఇచ్చాను, పార్టీలకు ఇచ్చాను. నేను అంత చేసి అక్కడ ఆనాడు క్యాల్కులేషన్లో 10,493 కోట్లు. అంటే నేను ₹100 చెప్తే ₹99.70 వచ్చినాయి ఢిల్లీ నుంచి. వీళ్ళు ఒక్కళ్ళు చేయాల. అలాగే మిగతా ఒకట పోలవరం ఉంది, మొదటి దశ పూర్తవబోతున్నది, బ్రహ్మాండంగా జరుగుతుంది. 5 ఏళ్లలో ఏం జరుగుతుందో దేవుడికి తెలుసు. అంచేత మాటలు కాదు, మన ఆంధ్రప్రదేశ్లో పార్టీలు పెద్దాన్ని కూడా రాజకీయమయం, నినాదాలమయం చేసి అసలు విషయాలు పక్కన పెడుతున్నాయి. రాష్ట్ర అభివృద్ధి కోసం పాటుపట్ల చిత్తశుద్ధితో. అందుకని నేను ఊరికే పైపైన కాదు, దేశవ్యాప్తంగా నిపుణులతో కూర్చోబెట్టి, తెలుగు వాళ్ళతోనే కాదు, తెలుగు వాళ్ళు మనం కావాలంటాం. మనం కావాలంటే ఢిల్లీలో మనం మాట్లాడుతుంటాడు, కేశవ్ మాట్లాడుతుంది, చెప్పి మాట్లాడు, వాళ్ళు ఎందుకు వినాలా? పక్షపాతంతో మాట్లాడతారు. తమిళ్ కావాలంటారు. జాతీయ స్థాయిలో నిపుణులను కూర్చోబెట్టాను నేను. వైకే అలగ్ గారు ఒకప్పుడు ప్రణాళిక మంత్రి, దేశంలో ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు, సుప్రసిద్ధ ఆర్థికవేత్త, గుజరాతీ మనిషి ఆయన. మరొక ఆయన తమిళనాడు నుంచి తెచ్చాను, ఇంకో ఆయన కర్ణాటక నుంచి, ఇంకో ఆయన ఉత్తరాది నుంచి. వాళ్ళందరూ కలిసి నిర్ణయం చేశారు, ఒడిపుగా పద్ధతి ప్రకారం చేయటం మానేసి ఊరికి అరుపులు, కేకలు, పెడబొబ్బలు అంతే. అంటే మీ ప్రయత్నం ఏదైనా పార్టీ తరపున లేదా లోక్సత్తా సంస్థ తరపున ఏ విధంగా చేశారు ఇండిపెండెంట్గా? ప్రజాస్వామ్య పీఠము, లోక్సత్తా ఉద్యమము. నాకేమీ అధికారం అక్కర్లా. అధికారం కోసం ఎందుకు పాకులాడుతున్నారో దేవుడి కనుక. వీళ్ళ తర్వాత చేసేది ఏం లేదు. ఎవరు కూడా ఎమ్మెల్యేలు, ఎంపీలు అయిన తర్వాత చాలామంది ఏదో వాళ్ళ పబ్బం గడుపుకోవటం తప్పితే మనకు కావాల్సింది పౌరులుగా మనందరికీ. వచ్చిన బకాయిలు సద్వినియోగం అయినాయా? అది మీరు చెప్పాలా. లెక్కలు చెప్పాను కదా మీకు ఏం జరుగుతుందో. ఇంకొకటి, ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి పైన ప్రధానంగా వస్తున్నటువంటి విమర్శ, ఇది ఒక అవకాశవాద పొత్తు, అవసరం కోసం పెట్టుకున్నది అనేటువంటి విమర్శ వస్తుంది. అలాంటి పరిస్థితుల్లో మీరు ఆ కూటమికి మద్దతు అంటే ప్రజలు ఏ విధంగా అర్థం చేసుకోవాలి? కేశవ్, ప్రజాస్వామ్యంలో పొత్తులు అవసరం కోసం కాకుండా అనవసరంగా ఉంటాయా? ఎందుకు అవసరం అవుతుంది? మన ఎన్నికల వ్యవస్థ ఫస్ట్ పాస్ట్ ద పోస్ట్ సిస్టమ్. ఒక ఓటు ఎక్కువ వస్తే గెలుపు, ఒక ఓటు తక్కువ వస్తే ఓటమి. ఇతర దేశాల్లో మనం అనవసరంగా బ్రిటిష్ వాళ్ళపై అనుకరించాం. దాన్ని కాదని గట్టిగా పోరాడుతున్న వాడిని దేశంలో అతి కొద్ది మందిలోనే ఒకటి. ఆ వ్యవస్థ మనకి పనికిరాదు, కానీ ఆ వ్యవస్థను పెట్టుకున్నాం, మనం దాన్ని కొనసాగిస్తున్నాం. ఈ పార్టీలో దాన్ని మార్చాలని కోరడంలా. ఇలా మాట్లాడేవాళ్ళు ఏదో పైపైన మాట్లాడాలి తప్ప సందర్భాన్ని బట్టి మళ్ళీ వాళ్ళు పొత్తు చూపించే మంచి పొత్తే. కాబట్టి ఆ మాటలకు అర్థం లేదు. మన ఎన్నికల వ్యవస్థలో 2 పార్టీలకే స్థానం. మనం భారతీయ జనతా పార్టీ ఉన్నది, అంత ప్రభావశీలమైన పార్టీ అయినా కూడా కర్ణాటకలోను, ఆంధ్రప్రదేశ్లోను, మరో రాష్ట్రంలోనూ పొత్తులు అవసరం అవుతుంది కదా. తమిళనాడులో పిఎంకేతో పొత్తు కుదుర్చుకోవాల్సి వచ్చింది. ఆంధ్రప్రదేశ్లో టీడీపీతో, జనసేనతో పొత్తు కుదుర్చుకోవాల్సి వచ్చింది. కర్ణాటకలో గతంలో అధికారంలో ఉన్నా కూడా దేవగౌడ గారి పార్టీ జేడీఎస్తో పొత్తు కుదుర్చుకోవాల్సి వచ్చింది. అదేం అవమానం కాదు కాంగ్రెస్ పార్టీ పొత్తు కుదుర్చుకోవట్లేదు. అంచేత మన ఎన్నికల వ్యవస్థలో పొత్తులు అనివార్యం. లేకపోతే ఏమవుతుంది, మీ ఓటు వృధా అవుతుందన్న భావన కలగగానే మీ మీద నమ్మకం ఉన్నా మీకు ఓటేరు. అంచేత పొత్తుల్ని ఇది తప్పంటే ఎట్లా? ప్రజలు ఓటేస్తారు. ఓటేయాల్సింది ప్రజల మనసుల్లోంచి.
అంతేగాని పొత్తులు నైతికము అనైతికం మీరు వేయడం అంటే మన ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం. రాజకీయ పార్టీలకి ప్రజల భావాల్ని ప్రతిబింబించే బాధ్యత ఉన్నది, ప్రజల మనసులోకి గొంతులు ఇచ్చే బాధ్యత ఉన్నది. మద్దతు సేకరించి పరిపాలనలో ఉండి ఒళ్ళు దగ్గర పెట్టుకుని మళ్ళీ దేశాన్ని దోచుకోవడం కాకుండా, ఒక సుల్తాన్లాగా తొగ్లక్లాగా పరిపాలించడం కాకుండా పద్ధతి ప్రకారం నిబద్ధతతో పనిచేసే బాధ్యత ఉన్నది. అవన్నీ పక్కన పెట్టి బూతులు తిట్టడం తప్ప ఇంకోటి లేకుండా పోయింది. జయప్రకాష్ నారాయణ గారు పవన్ కళ్యాణ్ గారితో కలిసి ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి విభజన హామీలపైన గతంలో వర్క్ చేశారు. తర్వాత ఈ కమిటీ ఏర్పాటు చేసిందని అంతకంటే చాలా ప్రామాణికమైంది, చాలా పుస్తకాలు వివరించాం. పవన్ కళ్యాణ్ గారు సో అంటే రాజకీయంగా మీకున్నటువంటి సంబంధాల వలన ఎన్డీఏకి అనుకూల వాదన చేస్తున్నారని అనుకోవచ్చా? రాజకీయంగా నాకు సంబంధాలు లేని పార్టీ లేదు, వామపక్షాలతో సంబంధాలు. ఎన్నో సందర్భాలు మీరు ఇందాక ఎన్నికలకు వస్తుంది మాట్లాడారు కదా, జాతీయ స్థాయి వామపక్ష నాయకులతో నేను సవివరంగా వాళ్ళతో సంప్రదించి ఎన్నికల వ్యవస్థ మార్చడానికి దారి తీయండి అని చెప్పంటే ఏ కారణంగానే వాళ్ళు పట్టించుకోకపోయారు. కాంగ్రెస్ పార్టీతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. సోనియా గాంధీ గారితో బహుశా పార్టీ బయట చాలా మంచి సంబంధాలు ఉన్న వారిలో నవ్వకండి. మన్మోహన్ సింగ్ గారితో బ్రహ్మాండమైన సంబంధాలు ఉన్నాయి. నరేంద్ర మోదీ గారితో సంబంధాలు ఉన్నాయి. చనిపోయిన అరుణ్ జైట్లీ గారితో సంబంధాలు ఉన్నాయి. రవిశంకర్ ప్రసాద్తో ఉన్నాయి. అరుణ్ శౌర్య గారితో ఉన్నాయి. మరి మన రాష్ట్రానికి చెందినటువంటి మహిళ ఆర్థిక మంత్రి మరి నిర్మలా సీతారామన్ గారితో ఉన్నాయి. ఇది ప్రజా జీవనంలో మనకెవరు శత్రువులు కాదు. జగన్మోహన్ రెడ్డి గారు నాకు శత్రువు కాదు. రాజశేఖర రెడ్డి గారితో బ్రహ్మాండమైన సంబంధాలు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారితో ఉన్నాయి. అంచేత ప్రజా జీవనంలో మనం సిద్ధాంతాలతో విభేదించవచ్చు, అయినా కూడా పరస్పర గౌరవం కావాలి. నీలం సంజయ్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నది గౌతు లచ్చన్న గారు. రోజు ఆయన విమర్శించేవారు. సంజయ్ రెడ్డి గారు శ్రీకాకుళం జిల్లా పర్యటనకు వెళ్తే ముఖ్యమంత్రిగా పక్కన కాంగ్రెస్ నాయకుడు కానీ ఆయన బాగా ఉబ్బేయాలని చెప్పని గౌతు లచ్చన్న గారి మీద ఇష్టం వచ్చినట్టు ఒక తిట్టడం మొదలెట్టాడంట. సంజయ్ రెడ్డి గారు వెంటనే కారు ఆపేసి తన పార్టీ నాయకుడిని దింపేసి మళ్ళీ కారు తలుపు ముంచేసి వెళ్ళిపోయాడు. అది హుందాగల రాజకీయం. ఇది శత్రురాజుల మధ్య వైరం కాదు. ఇది ఈ దేశ భవిష్యత్తు కోసం సిద్ధాంతాల ఆధారంగా మీకున్నటువంటి ఆలోచన, మీ ఆదర్శం ఆధారంగా మార్పుల కోసం ప్రయత్నం చేయడం. ఇటీవల కాలంలో జయప్రకాష్ నారాయణ గారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించినటువంటి నాడు నేడు కార్యక్రమానికి అటెండ్ అయ్యారు. వైసీపీతో కూడా సాన్నిహిత్యంగా ఉంటున్నారు అనేటువంటి అభిప్రాయం వచ్చింది. నేను ఆ కార్యక్రమంలో పాల్పంచుకున్నాను. ఏమిటది? సహకార బ్యాంకు స్వర్ణోత్సవ సందర్భంగా. ఎందుకు పాల్పంచుకున్నాను? ఆ బ్యాంక్కి చాలా అధ్వాన స్థితిలో ఉండగా ఆ బ్యాంక్కి సారథ్యం వహించిన వాడిని నేను, ఆ బ్యాంకుని అగ్రస్థానం నిలబెట్టిన వాడిని నేను. ఆ గౌరవంతో ప్రేమతో నన్ను పిలిచారు. అదే వేదిక మీద ముఖ్యమంత్రి గారు ఉన్నారట. నేను వెళ్ళాక తెలిసింది ముఖ్యమంత్రే, ప్రధానమంత్రే, ఒక పార్టీ నాయకుడే దర్శా. దానికి వాళ్ళేమో మాతో ఉన్నారని చెప్పుకున్నారు, వీళ్ళేమో మాకు వ్యతిరేకమైనారు అనుకున్నారు. నేను ఎందుకు మళ్ళీ చెప్తున్నాను, అందరితో సత్సంబంధాలు ఉండటం వేరు. సిద్ధాంతాల ప్రాతిపదికన దేశ భవిష్యత్తు ఏ రకంగా బాగుంటుంది ఆలోచనతో మీరు వ్యూహాన్ని ప్రజల ముందు పెట్టి అమలు చేయడం వేరు. మనం ఏమనుకుంటున్నాం, మళ్ళీ చెప్తున్నాను, శత్రురాజులు అనుకుంటున్నాం మనం. ఆంధ్రప్రదేశ్లో ఈవేళ ప్రజాస్వామ్య రాజకీయం నడవట్లా, బస్తీ మే సవాల్ రాజకీయం నడుస్తుంది. ప్రజా నాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని కులం పేరుతోనో, ప్రాంతం పేరుతోనో, లేకపోతే వర్గం పేరుతోనో పెట్టి బూతులు తెచ్చుకుని ప్రజల్ని పట్టించుతున్నారు. అధికారంలో ఉన్న వాళ్ళు శుభ్రంగా, వాళ్ళకేం పోయింది, 100 కోట్లు సంపాదిస్తున్నారు. అర్హత ఉన్నా లేకపోయినా సామాన్యుల బెదరకం కొనసాగుతుంది. కానీ ప్రజల్ని మాత్రం మూఢుల్ని చేస్తున్నారు, ఉన్మాదుల్ని చేస్తున్నారు. నేను ఏనాటికి అలాంటి ఉన్మాదానికి వ్యతిరేకం. ఈ 30 ఏళ్ళు ప్రజాజీవనంలో బహిరంగంగా ఉన్నాను. అంతకుముందు ప్రభుత్వంలో పనిచేశాను. ఒక్కనాడైనా అదుపు తప్పైనా చూడండి. కాబట్టి ప్రజాస్వామ్యం నడిపే తీరు ఇది కాదు. ఏదో మన కర్మ కొద్దీ నేను ప్రజాస్వామ్యం అనుకుంటున్నాం, ఓటేస్తున్నాం, అరుస్తున్నాం తప్పితే ఇంకా లోతైన ప్రజాస్వామ్య స్పృహ కావాలి మన సమాజానికి. రైట్. ఫైనల్గా జయప్రకాష్ నారాయణ గారు ఎన్నికల ప్రచారానికి వెళతారా? ఏ పార్టీ? ఇప్పుడు కూటమికి మద్దతు అన్నారు కాబట్టి ఆ క్రమంలో ఎన్నికల ప్రచారానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు లేదా దేశవ్యాప్తంగా ప్రజల్ని సరైనటువంటి నాయకులు ఎన్నుకునేటువంటి క్రమంలో మీ వాదాన్ని వినిపించే అవకాశం ఉందా? ఇప్పటికే ఆలోచన లేదు. మా భావాలను స్పష్టంగా చెప్పాం. లోక్సత్తా కార్యకర్తలు ఖచ్చితంగా ఈ భావాలు అర్థం చేసుకుని అంగీకరించే వారంతా కూడా ప్రచారం చేస్తారు. ఈ దేశంలో ప్రజాస్వామ్యం కోసం నడుం కడతారు. ఎన్నికలైన తర్వాత కూడా ఎవరు వచ్చిన అధికారంలోకి నేను ఒక నిర్దిష్ట ఎజెండా కూడా ప్రకటించాను. మామూలు ఎజెండా కాకుండా వికేంద్రీకరించే అభివృద్ధి ఎట్లా ఉండాలి,
మరి చట్టబద్ధ పాలనలో ఏ మార్పులు కావాలి, వ్యవసాయంలో ఏం చేయాలి, ఆర్థిక క్రమశిక్షణ చట్టంలో చాలా స్పష్టమైన విధానాలు ప్రకటించాలి. ఇవన్నీ కూడా ఊరికి పైపైన నోటి మాటలు కాదు. ఉదాహరణ, దేశంలో ఆర్థిక క్రమశిక్షణ గురించి సవివరంగా చర్చాపత్రాన్ని తయారు చేశాం. జాతీయ స్థాయిలో గ్రౌండ్ టేబుల్ ఏర్పాటు చేశాం. మహామహులతో కూర్చున్నాం. ఇవన్నీ ఊరికే ఆషామాషిగా ఈ పార్టీ ఆ పార్టీ ఎలక్షన్ కోసం వచ్చింది కాదు, దేశాన్ని కాపాడడం కోసం. కాబట్టి ఆ ప్రయత్నం నిరంతరం లోక్సత్తా కొనసాగిస్తుంది. వ్యక్తిగతంగా నేను ప్రచారంలో పాల్గొంటాను అనేది ప్రస్తుతానికి ఆలోచన లేదు, అవసరాన్ని బట్టి చూద్దాం. రైట్. థ్యాంక్ యూ జేపీ గారు, మీ అభిప్రాయాలని పంచుకున్నందుకు. ఇది జయప్రకాష్ నారాయణ గారు చెప్తున్నటువంటి వాదన ప్రకారం ఆంధ్రప్రదేశ్లోనే కాదు దేశవ్యాప్తంగా మౌలిక అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి మాత్రమే ప్రజల జీవన ప్రమాణ స్థాయిని పెంచుతుంది అనేటువంటి మాటను ఆయన విశ్లేషిస్తున్నారు. ఈ క్రమంలో ప్రస్తుతం ఎన్డీఏ ప్రభుత్వం నడుస్తున్నటువంటి తీరు గతం కంటే భిన్నంగా ఉంది, ప్రజలకు అవసరమైనటువంటి ప్రగతిని అందిస్తుందని నమ్ముతున్నారు. కాబట్టి ఎన్డీఏకి మద్దతుగా ఆయన వ్యాఖ్యలు చేసినట్టుగా చెప్తున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం జరగాల్సినటువంటి సందర్భంగా ఆయన సూచిస్తున్నారు. రాజ్యాంగ హక్కుల్ని, రాజ్యాంగం ప్రసాదించినటువంటి హక్కుల్ని కాపాడుకునే దిశగా ఆంధ్రప్రదేశ్ ఓటర్ కూడా ఆలోచించాలని చెప్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.